ముందుగా మైత్రి మీడియా మీకు శుభాభినందనలు తెలియజేస్తుంది. రెండో పర్యాయం మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు, సంక్షేమ కార్యక్రమాలని ఎస్పెషల్లీ తీసుకెళ్ళినాను. అది పార్టీ చేసింది, పార్టీ పరంగా పార్టీ పాలసీ. బట్ కడుబండి శ్రీనివాసరావుగా ఈ నియోజకవర్గంలో మీరు చేసింది ఏంటి? ఈ 5 ఏళ్ల కాలంలో నా ఫస్ట్ కాంట్రిబ్యూషన్ కరోనాలో వచ్చింది. అందుకేనా మీ ఫాదర్ను కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అడ్మిట్ చేశారు? అబ్సల్యూట్లీ. అది తర్వాత చెప్తాను 100%. ఫస్ట్ సీఎం గారు మీకు ఎస్కోట బాగా తలనొప్పి ఉన్నటువంటి నియోజకవర్గం, శ్రీనివాస్ మీరు వెళ్ళి ఇక్కడ చెయ్యండి అని. అలాగే అనలా. ఇప్పుడు ఓడిపోతుంటారు తగులు నియోజకవర్గం. నువ్వైతే యు ఆర్ ద బెస్ట్. తెలుగుదేశానికి కంచుకోట అయినటువంటి ఎస్కోట్లో వైకాపా జెండా పాతమని సీఎం గారు మీకు గతంలో ఆదేశించారు. ఆయనకున్న వేవ్ అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న గ్రౌండ్ లెవెల్లో అన్నీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుని గెలడానికి నాకే అవకాశం ఉందని నేను అన్నారు. ఇప్పుడు ఇందాక మీరు జీరో కరప్షన్ అన్నారు. బహుశా 175 మందిలో నేనైతే నేను వన్ ఆఫ్ ద పర్సన్ జీరో కరప్షన్ అని. బట్ ఇటీవల కాలంలోనూ ప్రతిపక్ష నేత లోకేష్ ఈ ప్రాంతానికి ప్రయత్నించినప్పుడు మీరు కరప్షనిస్ట్ అని చెప్పి ఎలిగేషన్ చేశారు. పచ్చ కామెర్లు ఉన్నోడికి ప్రపంచంతో పచ్చగా కనిపిస్తుంది. వాళ్ళు చేసే ఎదవ పనులన్నీ మాకు తగిలిస్తారు. జగనన్న గజదొంగ, కడుమనిషి సినిదొంగ అంటే ఎమ్మెల్సీ సతీమణి, వైస్ ఎంపీపీ, ఒక ఎంపీపీ వీళ్ళందరూ ఫ్యాన్ విడిచిపెట్టి సైకిల్ ఎక్కారు. అది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో? నేను ఎఫెక్ట్ కాదు. వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు ఎవరు ఓట్ బ్యాంక్ ఫాలోవర్స్ కాదు. ఎంతమంది వెళ్ళారు? 6 వెళ్ళారు. ఆ 6 గ్రామాలు ఇప్పుడు వెళ్తున్నారు. ఆ సర్పంచ్ ఊర్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఆ ఎంపీటీసీలు తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. వారం వారం మైత్రి మీడియా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన అతిథి శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. నమస్కారం శ్రీనివాసరావు గారు. అండి, ముందుగా మైత్రి మీడియా మీకు శుభాభినందనలు తెలియజేస్తుంది. రెండో పర్యాయం మీ ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. అంటే ఈ మధ్యన ఎలక్షన్ మూడ్ వచ్చింది కదా, ఏంటి కార్యక్రమాలు, ఎలా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలని ప్లానింగ్ వెళ్తున్నారు? మాకైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ గడప గడపకి మన ప్రభుత్వంతోనే స్టార్ట్ అయిపోయింది. దట్ వాజ్ బ్యాక్ ఇన్ May 11th, 2022. ఇది March 2024. సో నియర్లీ 2 years అయిపోయింది. సో గడప గడపకి మన ప్రభుత్వంలోనే ప్రజలకి ఏం మేలు చేశాము అనేది ప్రతి కుటుంబంతో మాట్లాడడానికని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం పెడితే, నేను బహుశా రాష్ట్రంలో నేనే హైయెస్ట్ ఏమో సుమారుగా 300 రోజులు ఇంటింటికి వెళ్ళి, అమ్మ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబంలో మేలు జరిగిందా, ఒకవేళ మీకు ఏదైనా అర్హత ఉండి కూడా ఏదైనా పథకం రాకపోతే చెప్పండి అని వాళ్ళతో మాట్లాడి 100లో 95 మందికి అన్నీ వచ్చాయని చెప్పారు. ఒకటి బాబు నాకు నా పెన్షన్ తీశారు, నా చెయ్యూత ఆగిపోయింది అని చెప్తే వెంటనే మా సచివాలయం స్టాఫ్తో ఆ రోజు మాట్లాడి, ఎందుకంటే వయసు తప్పు పడిపోయిందండి, లేదంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసిందండి, ఆ 2 మీటర్లు ఎవరితో కొడుకుది తండ్రిది కలిపి ఒకడికే ఉందండి అంటే దానికి ఏది పరిష్కారం వెతుక్కుని ఒక కార్డు, రేషన్ కార్డు స్ప్లిట్ చేయడమో, లేదంటే కరెంటు బిల్లు తప్పు పడిపోయిందని నేను సరిదిద్దడం, ఇలాగా ఆ శాచ్యురేషన్ పద్ధతిలో 100% ప్రభుత్వం నుంచి సహాయం ప్రజలకు అందేలా చూడటానికని ఆ రోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తలపెట్టారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన ఆలోచనలు, ఆయన భావాలు అనేవి నేను చాలా నిశితంగా గమనించాను. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ ఇన్ 2015లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లోటస్ పాండ్లో పిలిచి, సీను బొత్స ఫ్యామిలీని మన పార్టీలో చేర్చుకుంటే ఎలాగుంటుందంటే, సార్ తప్పనిసరిగా చేర్చుకోండి సార్, ఎందుకంటే వాళ్ళందరికీ మంచి క్యాడర్ ఉన్నవాళ్ళు, ఎప్పుడు మొదటి నుంచో చాలా ఎక్కువ మందితో అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు, సో డెఫినెట్గా తీసుకోండి. ఎందుకంటే 2014లోనే మనం అధికారంలోకి రావాలా, కానీ రాష్ట్రం విడిపోయింది,
ఎమ్మెల్యే ఎలక్షన్ షెడ్యూల్లో లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి, ఏదో కక్ష సాధింపుకో ఏదో రకంగా డివిజన్ తీసుకురావాలని, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వీ మిస్డ్ అవుట్. సో తప్పనిసరిగా తీసుకోండి సార్, మీ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది అని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు సీను, మరి నువ్వు బొత్స వాళ్ళ మీద కదా నువ్వు పోటీ చేసావు అని అడిగారు. త్యాగానికి సిద్ధమన్నారా? అంటే నేనేమన్నా అంటే, మా పెదనాన్న 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, నేను మా ఏరియాకి చాలా చేశాను, మా ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను, చాలామంది పిల్లల్ని చదివించాను. ఇది జస్ట్ నాకున్న అభిమానంతో, మా ప్రాంతం మీద అభిమానంతో, మా పెదనాన్న కోసమే నేను 2008లో ఆయన టికెట్ కోసమని నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారితో నాకు అటాచ్మెంట్ ఉండేది. మా పెదనాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కొద్దిగా ఏదో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ టైంలో అటాచ్మెంట్ ప్రకారం వెళ్ళాను. నాన్న సీట్ ఇవ్వలేదు, మీరు నాకు సీట్ ఇచ్చారు. ఇట్ డిడ్ నాట్ వర్కౌట్. ఇప్పుడు నేనేమి వాళ్ళు తీసుకోండి సార్ తప్పనిసరిగా అని అన్నాను. అయితే ఎమ్మెల్యే సీటు అప్పలనాసకి ఇద్దాం, నువ్వు ఎంపీగా ఇల్లు బాగుంటావు, ఎందుకంటే ఎమ్మెల్యే కంటే నీకు ఎంపీకే యు ఆర్ మోర్ సూటబుల్ అన్నారు. అవన్నీ నాకేం అక్కర్లేదు సార్, మీరు ముఖ్యమంత్రి అవ్వండి చాలు, యూ హ్యావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. సో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కదా అందరం బాగుంటాము అనేది సింపుల్గా ఆ డిస్కషన్ వదిలేసాం. దెన్ 2017లో సీను, నువ్వు ఏంటి ఎంపీ అని దాని గురించి మాట్లాడితే పెద్దగా ఉత్సాహంగా మాట్లాడడం లేదు అని అడిగారు. సార్ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయి నేనేమి దేశాన్ని మార్చేస్తానని అలాంటి అపోహలు నాకు పోయాయి సార్. నేను పల్లెటూరులో చదువుకున్నాను, ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను, నాతోనే చాలామంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా మేమందరం బాగుపడ్డాం. నేను అమెరికా వెళ్ళిపోయాను, అమెరికా నుంచి నేను వచ్చాను, నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయిపోయారు. బట్ మేమందరం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాం పల్లెటూరులో. ఈరోజు పల్లెటూళ్ళలో అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఘోరంగా ఉన్నాయి. నేను అమెరికా వెళ్ళి ఇప్పటికి ఆల్మోస్ట్ 25 years దాటిపోయింది. ఇప్పుడు నారాయణలో చదవాలంటారు, మా చెల్లెళ్ళ పిల్లలే, మా బంధువుల పిల్లలు నారాయణ అంటారు, చైతన్య అంటారు, ఇంకేదో పేరు కొత్త పేర్లు చెప్తారు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇక చదువులు లేవు. ఇప్పుడు మా ఊళ్ళో ఒకప్పుడు ఎవరు మందు తాగేవారు కాదు, గట్టిగా మాట్లాడితే మా ఇళ్ళలో పెద్దలు వాళ్ళు తాగేవారు ఒక 5గురు. ఇప్పుడు ఊరంతా మందు తాగుతున్నారు, 5గురే మానేశారు, వీళ్ళందరితో ఊరంతా తాగుతుంటే మన పరుగు పోతుందని. ఇలాంటి పరిస్థితుల్లో నేను వచ్చి ఏం చేసేస్తాను సార్ అంటే, ఆ రోజు చెప్పారు ఆయన, సీను అంత డిసప్పాయింట్ అయిపోమాక, డోంట్ బీ సో డిజార్టెండ్, మన ప్రభుత్వం మళ్ళీ 2019లో వస్తుంది, అందులో మనం ఖచ్చితంగా గ్రామాల్లో ఆల్కహాల్ తగ్గిస్తాం. ఎడ్యుకేషను హెల్త్ కేర్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ హెల్త్ కేర్ కంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హెల్త్ కేర్ అనేది మనం రివైవ్ చేస్తాము. సో అంత నిరుత్సాహపడిపోద్దు సీను, లేదు నువ్వు నాకు ఖచ్చితంగా కావాలా, నువ్వు నాతో పాటు రేపు ప్రభుత్వంలో ఉండాలా అని అన్నప్పుడు అది పెద్ద మాట. నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఆయనకి, టికెట్లు కావాలని పదవులు కావాలని. ఆయన నన్ను ఆ మాట అనేటప్పటికి అబ్బా లీడర్కి నా మీద ప్రేమ ఉందని ఆ రోజు అనుకున్నాం. సో అది ఎందుకు మీకు చెప్తున్నానంటే, గజపతి నగర్ నుంచి ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన తర్వాత 2018 మొదట్లో ఎస్కాట్ అన్నప్పుడు కొంచెం బ్లాంక్ ఫేస్ పెట్టాను. బట్ మరొక సంవత్సరం తర్వాత ఈ గేవ్ మీ ద రేషనల్ బిహైండ్ హిజ్ డెసిషన్. నువ్వు అక్కడ గజపతి నగరం నుంచి నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు, ఇక్కడిది వెలమ నియోజకవర్గం, నువ్వు అక్కడ నువ్వు పోటీ చేస్తున్న సీట్ ఇప్పుడు అప్పలనాసకి ఇస్తున్నావు కాబట్టి న్యాచురల్గా బొత్స ఫ్యామిలీ అంతా నేను సపోర్ట్ చేస్తారు. సెకండ్ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ, రెండు నీకు కలిసి వస్తాయి. అది ఎందుకో తెలీదు, ఆ ఎస్కాట్ నియోజకవర్గం ఎప్పుడు తగువుల నియోజకవర్గం ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు. బట్ అపారెంట్లీ గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ క్యాడర్ కానీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టమే, కానీ తగువుల వల్ల నియోజకవర్గం పోతుంది. యూ విల్ బి ద రైట్ క్యాండిడేట్, యూ గో దేర్ అన్నారు. వచ్చేటప్పుడు రఘురాజును కూడా పార్టీలో చేర్పించుకుందాం అని అన్నారు. నాకు మరి ఆయన గురించి ఆయనతో పరిచయం లేదండి, బొత్స అప్పలనాసయ్య వీళ్ళందరికీ పరిచయం అండి అంటే ఆయన తీసుకుని వచ్చి
పార్టీలో చేర్పించి నీకు ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్సీ ఇస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా ఆయనకి ఇచ్చారు. మా 2019లో ఇక్కడ ఎలక్షన్ అఫ్కోర్స్ దట్ వాజ్ అ మ్యాసివ్ వేవ్. 151 ఎమ్మెల్యేస్ గెలిచారు. నాకు ఇక్కడ ఇది టఫ్ కాన్స్టిట్యున్సీ అన్నా కూడా రకరకాలుగా మంత్రి గారు రావడము, చంద్రసేన్ గారు రావడము, నాకు గజపతినగరంకి ఇక్కడ ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళందరూ మా శ్రీనివాస్ చాలా మంచోడు అది ఇది చెప్తూ మొత్తానికి సమ్హౌ వి వన్ విత్ 12,000 ఓట్స్ నియర్లీ. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది. ఇందాక మీరు చెప్పారు గడప గడపకు వెళ్తూ మా పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలే, అభివృద్ధి కార్యక్రమాలే, సంక్షేమ కార్యక్రమాలే ఎస్పెషల్లీ తీసుకెళ్ళాము అని. అది పార్టీ చేసింది, పార్టీ పరంగా పార్టీ పాలసీ. బట్ కడుబండి శ్రీనివాసరావుగా ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో మీరు చేసింది ఏంటి ఈ 5 ఏళ్ల కాలంలో? ఈ 5 ఏళ్ల కాలంలో నా ఫస్ట్ కాంట్రిబ్యూషన్ కరోనాలో వచ్చింది. కరోనా పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవని, ఫ్లో మీటర్స్ లేవని ఇవన్నీ ఉంటే నేను మా గవర్నమెంట్ హాస్పిటల్లో నేనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తెప్పించాను, నేనే ఫ్లో మీటర్స్ తెప్పించాను. నా వైఫ్ డాక్టర్ అవడం వల్ల, నాకున్న ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరికీ కూడా నేను హాస్పిటల్స్లో చాలా వాళ్ళకి ఎక్విప్మెంట్ లేని టైంలో నేను ఏర్పాటు చేశాను. ఐ హ్యావ్ అంటే ఆ కరోనాలోనే నేను అంత కరోనాలో ఎవరు తిరిగేవారు కదా ఎమ్మెల్యేలు, నేను తిరిగేవాడిని. నాకు కరోనా కూడా వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చే టైంకి నాకు మెడికల్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్నది. నా వైఫ్ డాక్టర్, మా ఫ్యామిలీలో చాలామంది డాక్టర్స్. నేను హెల్త్ కేర్ మెడికల్ సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేశాను. సో నేను కరోనా టైంలో అప్పుడు ఏంటి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ అని, ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంటే రేషన్ కొంచెం కూరగాయలు అవన్నీ చాలా వర్క్ అంతా చేశాను. పర్టికులర్లీ సెకండ్ వేవ్లో నా వైఫ్ నాకు చెప్పింది, మీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఎంత మంచి వాళ్ళో తెలుసా అని నాతో అడిగింది. ఎందుకంటే నా సీనియర్స్ ఒకరిద్దరు ఉన్నారు, నా జూనియర్స్ ముగ్గురు ఉన్నారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు అని. అంటే ఆ రోజు వాళ్ళందరితో నేను మాట్లాడి ఇక్కడే మంచి వైద్యం దొరుకుతుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి మన ప్రభుత్వమే బ్రహ్మాండంగా అన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, మన ఇక్కడ వెంటిలేటర్స్ కానీ ఆక్సిజన్. అందుకేనా మీ ఫాదర్ను కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అడ్మిట్ చేశారు? అబ్సల్యూట్లీ అది తర్వాత చెప్తాను 100%. సో ఆ రోజు యూ వుడ్ నాట్ బిలీవ్, నాకు అందరూ న్యాచురల్గా సార్ మా వాడికేమో కోవిడ్ వచ్చేసింది, మీరు పెద్ద హాస్పిటల్లో బెడ్ ఇప్పించండి, లేదంటే పినకిల్లో బెడ్ ఇప్పించండి అని అన్నీ చెప్తుండేవారు. నాకు అప్పటికే తెలుసు, మా ఆవిడే అన్నది అక్కడికి వెళ్ళి చేసేది ఏమి ఉండదు. ఈరోజు యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ అనే డ్రగ్ ఉంది, బెస్ట్ డ్రగ్, అది ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది, అది ఇక్కడ మీకున్నది అని. అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను నేను, అక్కడెక్కడో చేర్పించమాకండి, ఇక్కడ ఎస్కోట్లో కనీసం ఒక 200 మంది చేర్పించుంటాం కోవిడ్-19లో. అందరూ సర్వైవ్ అయ్యారు, 2 ముసలి వాళ్ళు తప్పితే, వాళ్ళకి బాగా ఏజ్ వల్ల వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత నేను ఆ మెడికల్ దాని మీద నేను ఎంతో శ్రద్ధ పెట్టాను. ఇంకా దాంతోపాటు నేనేం చేశానని మీరు అంటున్నారు కదా, ఈ నియోజకవర్గం బహుశా రాష్ట్రంలో మా 123 పంచాయతీల సర్పంచులను కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరిని అడగండి, జీరో కరప్షన్తో ఐ హ్యావ్ డెలివర్డ్ సర్వీసెస్. జీరో కరప్షన్. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అవైలబుల్గా ఉన్నాను. ఈ రెండింటి మీదే నాకైతే తప్పు చెప్పారు సీఎం గారికి. అది మీకు చెప్తాను. 2022 ఆగస్ట్ సార్ని వెళ్ళి ఒకసారి కలిశాను, నమస్కారం చేస్తే ప్రేమగా పలకరిస్తారు జనరల్గా. నా మీద కోపంగా చూశారు. మరొకసారి మళ్ళీ పలకరిస్తే మళ్ళీ కోపంగా చూసి ఇదేంటి నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు అని 3వ రోజు డైరెక్ట్గా మొహం మీద డైరెక్ట్గా వెళ్ళి నమస్కారం పెట్టుకుని సార్ని దగ్గరికి వెళ్తే కూర్చోసీను అన్నారు. శృంగారపాటు ఎలాగుందంటే బాగుంది సార్ అన్నాను. అంటూ గడప గడపకి మన ప్రభుత్వం చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం సార్ అని అన్నాడు. అవునా, అయితే అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు నువ్వు అన్నారు. ఇదేంటి ఇలాగ అడుగుతున్నారంటే, సార్ నేను ఎప్పుడు మేలో వెళ్ళాను సార్, 1 వీక్ వెళ్ళాను మా అమ్మాయి మెడికల్ కాలేజీకి ఒకసారి. అవును, నువ్వు
వైజాగ్లో ఇన్ని రోజులు ఉంటావు, నియోజకవర్గంలో ఇన్ని రోజులు ఉంటావు అన్నారు. నేను అసలు ఉండేది నియోజకవర్గంలో సార్. ఇల్లు కట్టుకుని ఆల్మోస్ట్ ఒక 10 months అయింది. కోవిడ్ టైంలో ఏదో మా అమ్మ నాన్నలు ఉన్నప్పుడు కొంచెం ఏమో, కానీ ఎప్పుడు నియోజకవర్గంలో ఉంటాను సార్ అని అంటూ నాకేదో డౌట్ వచ్చింది, ఈయనకి ఎవరో ఏదో చెప్పారని. అప్పుడు సార్ నేను ఇప్పటికి 75 రోజులు గడప గడప చేశాను సార్ అన్నాను. అంటే బ్లాంక్ ఫేస్ అయ్యి. మే 11th ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ ఎండింగ్కి వచ్చేటప్పుడు 75 రోజులు గడప గడప చేశానంటే అమెరికాలో ఉన్నాడు ఎలా చేస్తాడు, ఇక్కడ వైజాగ్లో ఉన్నాడు ఎలా చేస్తాడు? ఓహో, సంబడి హ్యాస్ ఇంజెక్టెడ్ సంథింగ్ ఇన్ టు మీ అని సార్కి అర్థమైంది. ఆ తర్వాత ఐ థింక్ ఇన్ ఏ వీక్ ఆర్ 2 weeks ఈ గాట్ సమ్ సర్వేస్ డన్ ఆన్ మీ. ఆ సర్వేస్లో మన పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచే ఆయనకి అంది 0 కరప్షన్ ఎమ్మెల్యే ఈ 175లో సీను అని. ఆ రోజు ఆయన మనసులో ముద్ర పడిపోయింది, అమ్మ మా సీన్ చాలా ఏవో చెప్పారు, చాలా మంచిది. సో కరప్షన్ లేకుండా చేశాం. ఇక నా పరిధిలో ఉన్నవేంటి, ఎన్ఆర్జీఎస్ వర్క్ శాంక్షన్ చేయించడం, ప్రతి ఒక్క గ్రామంలో ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయడం, ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో ఎక్కడెక్కడ చిన్న ప్రయారిటీ వర్క్స్ ఉంటే చేయించడం. దారపత్తి ఈ ట్రైబల్ విలేజ్కి ఒక పెద్ద ఎప్పుడు నుంచో 30 ఏళ్ళుగా రోడ్ లేదు, ఆ రోడ్డు శాంక్షన్ చేయించాను. అక్కడ మారిక వేపాడులో అది చేయించాము. ఇక్కడ హైవే స్టేట్ హైవే, అది స్టేట్ హైవేని నేషనల్ హైవేగా మార్చడంలో ఎంబీబీ సత్యనారాయణ గారి పాత్ర. ఆయనతో పాటు నేను మీకు చెప్పాను కదా, నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారని. మా రూమ్మేటే ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవాడు కృష్ణబాబు, ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ. అతని దగ్గరికి చాలాసార్లు వెళ్ళి చెప్తే లేదు 80% మనం చేయిద్దామని ఢిల్లీలో అతనితో పాటు సివిల్ ఐఏఎస్ కోచింగ్ కాదు, ఆయన బ్యాచ్మేట్ అక్కడ ఎన్హెచ్లో అక్కడ ఉంటే చాలా ఒక ఆల్మోస్ట్ గుడ్ 1 year ఎంబీబీ సత్యనారాయణ గారితో అంతా ఈయన ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిపి మాట్లాడుకుని చక్కగా ఇది నేషనల్ హైవే చేశాం. సో ఇన్ జనరల్ పబ్లిక్కి నాకంటే ఎక్కువ అవైలబుల్ ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు. ఎందుకు అయ్యా అంటే మా ఆవిడ ఇంకా అమెరికాలో ఉంది, ఆమె ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. మా పిల్లలిద్దరు కోసం కొద్ది కాలం ఉన్నది, ఇప్పుడు ఇద్దరు మెడికల్ కాలేజ్ చేరిపోయారు. సో షీఈస్ గోయింగ్ టు కమ్. సో అందుకనే ఇప్పుడు మా వైఫ్ లేదు కాబట్టి తెల్లారి 7 గంటలకు వచ్చేస్తారు జనాలు, గడప గడపకి తిరుగుతాము. బ్యాచులర్ లైఫ్ అని కదా, మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఉన్నా కూడా వచ్చేస్తారు చాలామంది. 7కి వస్తారు, కింద 7కి వెయిట్ చేస్తే నేను ఒక అరగంట చూస్తాను, పాపం వెయిట్ చేస్తాను, కిందకి వెళ్ళిపోతాను. ఒకరి తర్వాత ఒకడు వచ్చేస్తుంటాడు. గడప గడప చేసుకుని రాత్రి 9కో 10కి ఇంటికి వెళ్తే అప్పటికీ జనాలు ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తే ఓకే ఏదో విషయం ఉంది కదా, పోనీ రండి అంటాను. నా బెడ్రూమ్లోకే రైడ్కి వెళ్ళిపోతారు. నేను అక్కడే కూర్చొని ఏదో డ్రెస్ చేసి కూర్చొని ఏంటి విషయం అంటాను. నా అంత అవైలబుల్గా ఇంకెవరు ఉండరు. నా వైఫ్ ఉండేది ఖచ్చితంగా అందులో సగం కట్ అయిపోయింది. మీరు గిరిజన గ్రామాలకి ఒక మంచి రోడ్డు వేసామని చెప్తున్నారు, కానీ ఎక్కడ చూసినా మీ నియోజకవర్గంలోనే డోలీల మోత, చావులు, అరుపులు, కేకలు, బాధలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు మీ నియోజకవర్గంలో ఎన్ని గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి, వాటికి మీరు ఏ మేరకు రోడ్లు వేయగలిగారు, ఇంకా మీరు చేయలేకపోయిన రోడ్లు ఏమున్నాయి? ఇక్కడ డోలీలు అనేది నేను ఇక్కడికి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పేపర్లోని టీవీలో చూస్తూనే ఉన్నా. ఒక 5 ఉన్నాయి మాకు అలాంటివి. మార్కెట్కి ఒకటి వేయించాము, అది శాంక్షన్ చేసాము. దానికి ఒక కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ లేక డిలే అయింది, బట్ ఇట్ గాట్ శాంక్షన్. ఈ దారపర్తికి అది వన్ ఆఫ్ ద ప్రైమ్ ప్లేసెస్ వేర్ పీపుల్ యూస్ టు కమ్. ఎప్పుడు డోలీలోనే వచ్చారు, అక్కడే ప్రసవం అయిపోయిందని, అక్కడే చనిపోయారని ఆ రోడ్డుకి దానికి కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక 30 ఏళ్ళుగా లేదు దానికి రోడ్డు. ఈ ప్రభుత్వంలో వేయించాం. అదే రోడ్లో నేను కొండ మీదకి వెళ్ళి గడప గడపకి మన ప్రభుత్వం చేశాను. 600 కుటుంబాలతో భోజనం చేశాను. వాళ్ళ జీవితకాలంలో ఆ రోడ్డు పడిండేది కాదు. 5 ఒకటేసారి అయిపోవు. కరోనా వలన కొంత నష్టం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం పాటు రూపాయి ఆదాయం లేకుండా ప్రభుత్వానికి మెడికల్ అండ్ హెల్త్లోనే బోల్ డబ్బులు ఖర్చు పెట్టారు. ఈ పథకాలు ఇస్తూ ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్లో
కొన్ని డిలే అయ్యాయి. కానీ ఈ 30 ఏళ్ళుగా 5కి ఎవరు రోడ్డు వేయలేదే. మేము వచ్చినాక 5 రెండింటికి వేసాం కదా. ఇంకా 3 మిగిలిపోయాయి కదండి. ఒకటి మిగిలిపోయినా సరిపడా డబ్బులు ఉండాలి కదా. ఒకటేసారి అన్నీ అయిపోవు కదా. ఇప్పుడు హైవే వేసాము అంటే వీ హ్యావ్ డన్ క్వైట్ ఇంతవరకు ఎవరూ చేయలేదు కదా. మేము ప్రయత్నాలు చేసామే. మా దగ్గర ఎప్పుడు ఎఫర్ట్లో లోపం ఉండదు. లైక్ ఐ టోల్డ్ యూ, కరోనాలో సంవత్సరాల పాటు రూపాయి ఆదాయం లేకపోయినా ఒక్క పేద కుటుంబానికి ఒక స్కీమ్ ఆగిందా? ప్రతి ఇంటింటికి కుళాయిలు ఇచ్చేదానికి 216 కోట్లు మేము మంజూరు చేసాం. సో ఫండ్స్ ఎనార్మస్గా ఏమి ఉండవు. బట్ మిగతా కూడా మేము వాటి మీద కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఖచ్చితంగా ఆ 3 కూడా మేము చేయించేస్తాం ఖచ్చితంగా. బట్ వన్ థింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు రియలైజ్, ఎంత ఫైనాన్షియల్ అబిలిటీ అనేది మనకు ఉంటుంది. ఆ ఉన్న దాంట్లో ఫస్ట్ పేదోడు అన్నంతో కూర పెట్టుకొని తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీకి ఎంత బడ్జెట్ ఉంటుందో దానికి ఖర్చు ఎంత వ్యయం ఎంత చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇందాక మీరు జీరో కరప్షన్ అన్నారు. బహుశా 175 మందిలో నేనైతే వన్ ఆఫ్ ద పర్సన్ జీరో కరప్షన్ అని. బట్ ఇటీవల కాలంలోనూ ప్రతిపక్ష నేత లోకేష్ ఈ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు మీరు కరప్షనిస్ట్ అని చెప్పి ఎలిగేషన్ చేశారు. దానికి ఏమంటారు? పచ్చ కామెర్లు ఉన్నోడికి ప్రపంచంతో పచ్చగా కనిపిస్తుంటుంది. వాళ్ళు చేసే ఎదవ పనులన్నీ మాకు తగిలిస్తారు. జగనన్న గజ దొంగ, కడుమనిషి చిన్న దొంగ అంటే ఏ స్థాయిలో ఉందంటే, ఆయన పెద్ద ఇల్లు కట్టుకుంటుండే 500 కోట్ల ఇల్లు. జగను అవినీతిలో ఎమ్మెల్యే జగన్తోని అవినీతిలో పోటీ పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ఇల్లు కడుతున్నాడు, ఎమ్మెల్యే ఇక్కడ 50 కోట్లతో కడుతున్నాడు అని అన్నాడు. ఇద్దరం ఇల్లు కట్టుకోవడం వాస్తవమే. విశాఖపట్నంలో అది రాజధాని అవుతుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. సో సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది కట్టాలి కదా. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఎంత ఉంటుంది? నేను ఇక్కడికి వచ్చాను, నాకు అద్దె ఇంట్లో ఉండేవాడిని. న్యాచురల్లీ ఐ హ్యావ్ టు బిల్డ్ ఏ హౌస్. అమెరికాలో నా ఇల్లు 20 ఎకరాలు. 20 ఎకరాల్లో కోటలాగా ఉంటుంది. అంటే అక్కడ యాక్రేజ్ హోమ్స్ అంటారు అమెరికాలో. ఐ హ్యాడ్ సచ్ ఏ బిగ్ హౌస్. సో ఇక్కడ వచ్చి 1000 గజాల్లో నేను ఇల్లు కట్టుకున్నా. సో 1000 గజాల్లో ఇల్లు కట్టుకున్నాడు అంటే అవినీతి చేశాడేనా? ఇప్పుడు నా స్థాయికి నేను ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటాను. సో అది తీసుకొచ్చి దాన్ని ఏదో రకరకాలుగా, అది కూడా ఎవరు మా ఆవిడ తాత గారు సైట్లో కట్టుకున్నాం. దానికి ఏముంది, ఇష్టానుసారంగా ఏదో ఒకటి ఎలిగేషన్ చేస్తుంటాం. మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడం కోసమే మీ నియోజకవర్గంలో సీఎం ఫండ్, రిలీఫ్ ఫండ్ చాలా ఎక్కువ మందికి ఇప్పించారట మీరు? నా దగ్గర పేదవాళ్ళు ఎవరు వచ్చినా కూడా సబ్మిట్ చేస్తాను. నమ్మకం కొద్దీ సీఎం గారు ఇస్తారు. చాలాసార్లు సీఎం రిలీఫ్లు చాలామంది కొన్ని జెన్యున్ కావని అనుకుంటారు. నా వరకు వస్తే నా ఎస్కాట్ ఎమ్మెల్యే అని ఒక సీఎం రిలీఫ్ వస్తే బహుశా అతి నమ్మకం మీద ఎంతో కొంత సహాయం చేయాలని సీఎం గారు పంపిస్తూ ఉంటారు. అంటే అది కూడా మీ వర్గం వారికి ఇచ్చారన్నటువంటి, మీ పార్టీ వారికి ఇచ్చారన్నటువంటి పచ్చకామెర్లు వాడికి ప్రపంచం పచ్చగా కనిపిస్తుంది. ఇక దానికి నేను గుడి పైన దేవుడు ఉంటాడు, దేవుడు లేడనుకుంటే ఎన్నని చెప్పచ్చు. యూ కెన్ లై ఎనీ వే యూ వాంట్ ఇఫ్ యూ బిలీవ్ దట్ దెర్ ఈజ్ నో గాడ్. దేవుడు లేడనుకుంటే నేను నమస్కారం పెట్టి దేవుడు దండం పెడతాను, ఎలాగో వాళ్ళ తప్పుడు పనులు దుష్ప్రచారం చేసుకుని వెళ్ళిపోతాను, దండం పెట్టిస్తే వెళ్ళిపోవచ్చు. ఇంకా దాంతో దర్ ఇస్ నోబడీ కెన్ ఆన్సర్ ఫర్ దట్. ఓకే, మీరు ఇందాక మీ మాటల్లో ముఖ్య చెప్పారు, ఫస్ట్ సీఎం గారు మీకు ఎస్కోట బాగా తలనొప్పి ఉన్నటువంటి నియోజకవర్గం శ్రీనివాస్, మీరు వెళ్ళి అక్కడ చెయ్యండి అని. అలాగనలా ఇప్పుడు ఓడిపోతుంటారు తగులు నియోజకవర్గం. నువ్వైతే యు ఆర్ ద బెస్ట్. తెలుగుదేశానికి కంచుకోట అయినటువంటి ఎస్కోట్లో వైకాపా జెండా పాతమని సీఎం గారు మీ గతంలో ఆదేశించారు, అలాగ అనుకోవచ్చా? ఆయనకున్న వేవ్ అక్కడున్న నియోజకవర్గంలో ఉన్న గ్రౌండ్ లెవెల్లో అన్నీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుని గెలడానికి నాకే అవకాశం ఉందని ఆయన అన్నారు. నా టికెట్ మార్చమని కూడా లాస్ట్ 2019లో కూడా కొన్ని కారణాల వల్ల కొందరు అన్నారు అతను కాకుండా ఇంకోరైతే బెటర్ అని. ఆ రోజు సీఎం గారు ఆ రోజు కూడా చెప్పిన డైలాగ్ నాకు గుర్తుంది, ఐ ఫీల్డెడ్ ది బెస్ట్ క్యాండిడేట్ ఫర్ ఎస్కాట్ అని 2019లో కొన్నాడు. మరి ఇప్పుడు కూడా
మిమ్మల్ని మార్చమని చెప్పి చాలా ఆందోళన జరిగిన పరిస్థితి ఉంది. యాస్పిరేషన్స్ అనేవి ఉంటాయి కదా, యాస్పిరేషన్స్ ఉన్నప్పుడు యూ డూ వాట్ ఎవర్, మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి మీకు మీ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి కదా. ఆ ఫుల్ఫిల్ అయ్యే కారణాలతో తాపత్రయపడి రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. ఓకే, ఆ మార్గంలోనే మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ సతీమణి, వైస్ ఎంపీపీ, ఒక ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఫ్యాన్ విడిచిపెట్టి సైకిల్ ఎక్కారు. అది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఏమీ ఎఫెక్ట్ కాదు. వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు ఎవరు ఓట్ బ్యాంక్ పుల్లర్స్ కాదు. ఎంతమంది వెళ్ళారు? 6 వెళ్ళారు. ఆ 6 గ్రామాలు ఇప్పుడు వెళ్తున్నారు. ఆ సర్పంచ్ ఊర్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఆ ఎంపీటీసీలు తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. అంటే ఒక పార్టీలో మీరు పదవి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పదవులు తీసుకుని ఇప్పుడేమో చక్కగా వెళ్ళి లోకేష్ ముఖ్యమంత్రి రావాలని చెప్తూ నీ పదవులకి నువ్వు రాజీనామా చేయవు. అంత నీతిమాలి పని ఉత్తరాంధ్రలో క్షమించేస్తారని అనుకోమాకండి. ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించడంలా. సో అని అంటే ఈ నియోజకవర్గం బై నేచర్ ఎప్పటి నుంచి తగులు నియోజకవర్గం. తర్వాత నాకు హిస్టరీ కూడా తెలియదు. నన్ను సీఎం గారు అడిగారు ఒకసారి, ఎప్పుడు 2023లోనే అడిగారు. ఎప్పుడు ఏప్రిల్లో నన్ను పిలిచి ఏంటి సీను ఎంత బాగానే ఉందంటే, బాగానే ఉందండి, గడప గడప నువ్వు బాగానే చేస్తున్నావు, నీ గురించి అన్ని సర్వే రిపోర్ట్స్లో బాగా వస్తున్నది అని చెప్తూ అక్కడ ఏదో నీ టికెట్ మీద డిస్కషన్స్ అయ్యి అని అంటున్నారు. దిస్ వాజ్ ఏప్రిల్ ఆఫ్ 2023, అంటే 11 months బ్యాక్. నువ్వు అలాంటి రూమర్లు అవన్నీ పట్టించుకోమాక, యు ఆర్ ద క్యాండిడేట్, వీఆర్ గోయింగ్ టు ఎలక్షన్ విత్ యూ అని అప్పుడు అడిగారు. ఎందుకు అలాగా ఎమ్మెల్సీ ఇచ్చాము కదా, ఎందుకు అలాగా ఫీల్? సార్, నాకు అతను ఎవరో తెలీదు, మీకు తెలీదు. 2018లో ఫస్ట్ టైం మీరు నేను అతన్ని కలడం. చూడటానికి బాగానే ఉంటాడు, పాపం ఈజ్ ఏ బ్రైట్ ఫెలో. కాకపోతే అతనికి ఆ నియోజకవర్గంలో పాత తగువులన్నీ బోల్డ్ ఉన్నాయి ఆయనకి. ఆ తగువుల్లో ఆయనకి పడిన వాళ్ళని కొంచెం దూరం పెట్టమంటాం, ఏదో ఆ రకమైన ఒత్తిడి నా మీద పెట్టాడు. బట్ నేను ఎవరిని దూరం పెట్టలేను కదా. ఒకసారి వాడు వైఎస్ఆర్సీపీకి పని చేశాడంటే అతనికి రఘుకి తగు ఉంది కదా, నేను దూరం పెట్టలేను కదా. అదే తగులు అలా కంటిన్యూ అవుతున్నాయండి. నేను పరిష్కారం చేయడానికి నా వల్ల కాదు కదా. పూర్వం పుట్ట దగ్గర గొట్ట దగ్గర తగులాగా రియల్ ఎస్టేట్ తగులు ఉంటే దాన్ని నేనేం చేయగలుగుతాను. సో అంటే నేను మాట్లాడేస్తానులే అన్నారు సార్. అయినా ఆయన వెళ్ళా. ఇటీవల మీరు ఎమ్మెల్సీ రఘురాజు ఇద్దరు ఒకే వేదిక మీద ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. వాటర్ బాటిల్తో కొట్టుకోవడం. అది దాంతో మీరు అసలు సమాజానికి ఏం చెప్పబోతున్నారండి మీ నాయకులు? ఒకసారి వినండి. ఆ రోజు ఇల్లు పట్టాలకు టైటిల్ డీడ్స్ ఇస్తున్నాం. న్యాచురల్గా వీళ్ళు పార్టీ మారిన తర్వాత జనరల్గా మీటింగ్లకి రావటం అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 monthsకి రావడంలా అనుకోకుండా ఆ రోజు వచ్చారు, నాతో పాటు కూర్చున్నారు. వాళ్ళు తెలుగుదేశంకి వెళ్ళిపోయి ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాను. ఎంత వేగంగా కార్యక్రమం పూర్తి చేసేద్దామో నేను అన్ని టకటక పూర్తి చేసుకుని పట్టా ఇస్తున్నప్పుడు కింద నుంచి మా టౌన్ ప్రెసిడెంట్ రామాను అక్కడ తలుపు దగ్గర కనిపిస్తున్నాడు. ఇది వేగంగా పూర్తి చేసుకుందాము, ఇది ఎందుకని పట్టా ఇచ్చి ఫోటో తీసుకుని నేను వెళ్ళిపోవాలి. ఆ దూరం నుంచి మీరు పార్టీ ద్రోహం చేశారు, ఎలాగొచ్చారు నా తలుపు దగ్గర అంటున్నాడు. బట్ నేను ఐ వాజ్ మోర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రోగ్రామ్. మనం పేదలకు పట్టాలు ఇస్తున్నాం. అలాంటి టైంలో ఈ డిస్కషన్స్ ఏంటి ఇవన్నీ నేను పెద్ద శ్రద్ధ పెట్టలేదు. ప్రోగ్రామ్ పూర్తయిపోతుంది కదా. అతను అక్కడ ఉంటే ఇక్కడ నుంచేమో ఎంపీపీ వాటర్ బాటిల్ ఎంపీపీ విసిరాడట. అది కూడా నేను నోటీస్ చేయలే. తిరిగి అతను విసిరినప్పుడు నేను నోటీస్ చేశాను. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని పంపించి బయటికి తోసేయండి, బయటికి తీసుకెళ్ళిపోయి ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఆ విషయాన్ని మంత్రి గారితో కూడా మాట్లాడాను. ఏంటి సీన్ ఏం జరిగిందని. ఏమో సార్, ప్రోగ్రామ్ అంతా అయిపోయి ఇలాగ పట్టా ఇస్తూ ఒక ఫోటో తీసుకుంటున్నాం. ఈలోగా ఎంపీపీ ఒక బాటిల్ దూరంగా తలుపు దగ్గర ఉన్నవాడి మీద బాటిల్ ఇసిరాడట. అది కూడా నేను నోటీస్ చేయలే. తిరిగి అటు నుంచి బాటిల్ ఇసినప్పుడు అప్పుడు అది ప్లాస్టిక్ బాటిల్. రఘువాళ్ళు ఎందుకు వచ్చారు? జనరల్గా పార్టీ మారిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు రావడం ఏంటంటే మరి ఏమో సార్ సర్ప్రైజింగ్ వచ్చారు. సో నేను వెంటనే రవాణాలని బయటికి పంపించాను. తర్వాత ఎక్కడికి వచ్చినా కూడా చెప్పాను, అది ప్రభుత్వ కార్యక్రమం,
ఆ కార్యక్రమంలోనే మీరు ఇలాంటివి నీకేదైనా గ్రీవియన్స్ ఉంటే బయట చేసుకో, రోడ్డు మీద చేసుకో, ఇక్కడ కాదు కదా అని నేను అలా చెప్పాను. దానికి నేను సమాధానం కాదు. కండువాలు వేసుకుని తెల్లవారు సిగ్గు లేకుండా వచ్చినందుకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను చెప్పడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే నేను పొగుడుతున్నాను. లోకేష్ నువ్వు కండువాలు వేసుకుని అక్కడే కూర్చొని నువ్వు వాట్ ఆర్ యూ గోయింగ్ టు టాక్? సో అక్కడ నా విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎజెండా ప్రకారం వెళ్ళిపోతాను. ఎవరెవరికో ఏమేమో వాళ్ళకి అవసరాలు ఫుల్ఫిల్ అవ్వకో ఇంకొకటి రీజన్స్తో ఏమైనా కోపగించుకుంటే దాన్ని ఏం చేయలేను. ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫెలో. సో నేను ఊరకనే సంజాయిషీలు ఇవ్వడం కానీ ఊరకనే కింద మీద పడడం కానీ అవన్నీ నేను చేయను. అక్కడ నెక్స్ట్ డే కూడా వాళ్ళు వచ్చారు. అతనికి వచ్చినప్పుడు ప్రతిసారి నేను మైక్ ఇప్పించాను. ఎమ్మెల్సీతో మాట్లాడించండి అన్నాను. తర్వాత నేను మాట్లాడాను. మినిస్టర్ గారు అయితే అడిగారు. నేను అన్నాను అది ప్రభుత్వ కార్యక్రమం సార్. ఏంటి ప్రభుత్వం అంటే ఇప్పుడే కండువాలు వేసుకొని లోకేష్ ముఖ్యమంత్రి రావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేస్తున్నాం చెప్పడానికి వచ్చాడా అని అడిగారు సార్. విశాఖ పార్లమెంటు సభ్యులుగా బొత్స ఝాన్సీ గారిని మీ అధిష్టానం క్యాండిడేట్గా నిలబడుతుంది. ఎస్కోట నియోజకవర్గంలో ఆమె ఎంపీగా అక్కడ చేయడం వల్ల ఎస్కోట నియోజకవర్గంలో మీకే మేరకు లాభం, అలాగే ఎస్కోట నియోజకవర్గం నుంచి ఆవిడకి ఏ మేరకు లాభం చేకూరే అవకాశం ఉంది? ఝాన్సీ మేడం ఇక్కడ పార్లమెంటు క్యాండిడేట్గా రావటం వల్ల నాకు ఖచ్చితంగా లాభం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీకి లాభం. 3 జిల్లాలు అంటే ఎర్స్ట్రైల్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే ఉత్తరాంధ్రలో 90% బీసీ. ఎప్పుడన్నా ఒక బీసీ క్యాండిడేట్కి ఎప్పుడైనా సీట్ ఇచ్చారా? ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్, నా ఎస్టీస్ అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ పార్లమెంట్ సెగ్మెంట్ 7 ఎమ్మెల్యే సీట్లు, 7 మగవాళ్ళమే వైఎస్ఆర్సీపీలో. టీడీపీలో 7 మగవాళ్ళే. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కూడా బహుశా మేల్ అయ్యే అవకాశం ఉంది. షీఈ్ ద ఓన్లీ వన్ ఫీమేల్ క్యాండిడేట్. అదొక్కటే కాదు, ఒకటి బీసీ. ఇన్నాళ్ళు 90% బీసీ ఉన్న ఉత్తరాంధ్రలో విశాఖపట్నం సిటీలో ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆవిడకి సీట్ ఇచ్చారు. అది ఒకటి. ప్లస్ ఆమె మామూలు క్యాండిడేటా? 2 సార్లు ఎంపీ చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. శృంగవరపుకోటకి ఎందుకు ప్రత్యేకంగా ఇట్ ఈజ్ సో రెలవెంట్ అంటే శృంగవరపుకోట వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గం వాళ్ళకి మంత్రి గారు ఝాన్సీ గారు ఎంతో సర్వీస్ ఇచ్చారు. బట్ ఎప్పుడు మాకు ఓటు వేయండి అని అడిగే అవకాశం రాలే. ఎందుకంటే శృంగవరపుకోట వెళ్ళి వైజాగ్ పార్లమెంట్లో ఉంది. ఇప్పుడు మంత్రి గారు కానీ ఝాన్సీ గారు కానీ వచ్చి మా కేడర్ని పిలిచి మాట్లాడినప్పుడు అరే మీకు 30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను, ఏ రోజు మమ్మల్ని ఓటు అడగలే, ఈరోజు నా రుణం తీర్చుకుంటాను అని అడుగుతున్నాను అంటే మామూలు కాదు అది. ఆఫ్టర్ గెటింగ్ 25 years ఆఫ్ సర్వీస్, 30 years ఆఫ్ సర్వీస్, ఫస్ట్ టైం ఝాన్సీ మేడం ఓటు వేసే అవకాశం వచ్చింది. ఆ కుటుంబం ఇన్నాళ్ళు సేవ చేసింది, ఇప్పుడు ఫస్ట్ టైం ఓటు వేయమని అడుగుతూ ఉంది. సో న్యాచురల్గా దట్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో మేడంకి అయితే ఇక్కడ ఎస్కోటలో ఖచ్చితంగా హయ్యెస్ట్ మెజార్టీ ఇక్కడే వస్తుంది 7 నియోజకవర్గాల్లో. ఆ మాట నేను మన మీటింగ్లో కూడా చెప్పాను. కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఈ 5 ఏళ్లలో చెయ్యాలనుకొని పరిస్థితులు అనుకూలించగా చెయ్యలేనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఇంకా మిగిలిపోయి ఉందా? ఆ బాధ మిమ్మల్ని వెంటాడుతుందా? కొంచెం ఉన్నది. ఎందుకంటే నాడు నేడు ప్రోగ్రాంలో 50% దాటి చేసేసాం, ఇంకా 50% ఉంది. అది గవర్నమెంట్ నుంచే రావాలి, బట్ అది జరగాలని కోరుకున్నది. ఇంకొకటి ఈ జిందాల్ ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు ల్యాండ్. ఇట్ వాజ్ నాట్ యూటిలైజ్డ్. సో దానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ఏదో పెట్టడానికి సీఎం గారు చేస్తున్నారు. అది జరిగితే మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుందని అదొక తాపత్రయం ఉన్నది. ఇంక ఇటువైపు మనకు రాజధానికి దగ్గరగా ఉన్నాము కదా, వాస్తవానికి కొత్త వలస నుంచి అలాగ వెళ్తే రాజధాని గట్టిగా 35 కిలోమీటర్లే. మా ఇంటి దగ్గర నుంచి 35 కిలోమీటర్స్ కూడా ఉండదు. సో అక్కడ కూడా కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ ఏదైనా క్యాపిటల్ రీజియన్లోకి వచ్చి ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటే వాటిని నేను పర్సూ చేద్దామని నాకుంది. సీఎం గారిని అడిగి సార్ మాకు చాలా దగ్గరలో ఉన్నాము,
మాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టించడానికని ఖచ్చితంగా అది 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 చేద్దామని అయితే నాకుంది. ఇంక ఇది కాకుండా ఈ ట్రైబల్ హ్యాబిటేషన్స్కి రోడ్స్ ఉన్నాయి కదా, 2 చేయగలిగాము, ఇంకొక 3 ఉన్నాయి, అవి చేయాలి. దాంతోపాటు నాకు ఇంకొకటి ఉన్నది. ఈరోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బాగుంది, గవర్నమెంట్ హెల్త్ కేర్ అయితే చూడాల్సిన పనిలా. ఇందాకలే మీరు మాట్లాడారు, మా నాన్నకు ఒంట్లో బాగోకపోతే నేను వచ్చి ఇక్కడ ఎస్కాట్ ఏరియా హాస్పిటల్లో చేర్పించాను, వారం రోజులు తగ్గింది. అక్కడ ఉన్న డాక్టర్లు బ్రహ్మాండమైన డాక్టర్లు, 20 మెంబర్స్, ఒకప్పుడు 5 ఉండేవారు, 20లో 10 మెంబర్స్ స్పెషలిస్ట్. వాళ్ళందరూ చక్కగా గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలు చదువుకున్నారు. ఒక విధంగా వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టలేదంటే వాళ్ళు పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అయ్యి ఉండరు. ఈరోజు డొనేషన్లు కట్టుకుని కాలేజీలు కట్టి పెద్ద హాస్పిటల్ కట్టచ్చు, పినకిలో ఇంకోటి. దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ గ్రేట్ డాక్టర్స్. ఇక్కడ ఉన్న డాక్టర్స్ బ్రహ్మాండమైన డాక్టర్స్, హాస్పిటల్ కూడా అంత బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. కాబట్టి అది చిన్న విషయం కాదు. అది నేను ఆ విషయం ఒకసారి సభలో కూడా చెప్పాను. ఈరోజు అంటే ఒక 10 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే నేను మా ఫ్రెండ్స్ మాట్లాడుకునేవాళ్ళం. అంటే ఇక పేదవాడు ఇంకా చదివే అవకాశం లేదురా, మనం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాము, మనం ఈ స్థాయికి వచ్చాము అని మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మా కృష్ణబాబు వాడు ఇక్కడికి వచ్చాడు. దేనికి? మెడికల్ కాలేజ్ ఓపెనింగ్కి. నేను ఆ కాలేజ్ ఓపెనింగ్ అనేది మా ఇంటికి మేము లంచ్కి వెళ్ళాం. ఆ రోజు అనుకున్నాం, అంటే పేదోడు డాక్టర్ అవ్వటం అనే దానికి ఆల్మోస్ట్ డోర్ క్లోజ్ చేసేస్తున్నారు దేశమంతా, ఇక్కడే కాదు. ఈయన వచ్చి ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆల్రెడీ 5 ఓపెన్ అయ్యాయి. సో ఈరోజు పేదోడు చదువుకునే అవకాశం వచ్చింది కదా. అంటే అసలు ఎడ్యుకేషన్లోని హెల్త్ కేర్లోని సీఎం గారు చేస్తున్నది ఇండియాలో ఇంకెవడు చేయలేడు. దానివల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, దానివల్ల ఒకటి కాల కార్యక్రమాలు మేము వెనకబడతాం. బట్ ద మ్యాన్ ఈజ్ లీవింగ్ హిజ్ మార్క్, మా లీడర్, అందులో చూడాల్సిన పనిలా. ఓకే అండి, త్వరలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావుని ఎస్కోట ప్రజలు ఆదరించడానికి, విజయాన్ని అందించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నేను 86,000 ఫ్యామిలీస్ మాకు ఇక్కడ ఉండేది ఎస్కాట్లో. నేను ఆల్మోస్ట్ 80,000 ఫ్యామిలీస్ని కలిసాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని వెళ్ళి కలిసాను. నేను ఊరికనే తూతు మాత్రం కలవలా. ప్రతి కుటుంబంతో వెళ్ళి ఆ బుక్ నాకు ఇస్తారు గడపలో. అమ్మ వరలక్ష్మి, నేను మీ ఎమ్మెల్యే జగనన్న, నువ్వు బాగున్నావు లేదో కనుక్కోమన్నాడు తల్లి, మీకు అంతా బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుందని చెప్పేవాళ్ళు ఒకరు. ఏమన్నా పథకాలు రాక చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని పేర్లు రాసుకుని ఆయన చేసుకున్నాం. వాళ్ళందరికీ నేను చాలా ఎడ్యుకేట్ చేశాను కూడా. అమ్మఒడి పథకం ఉన్నది, చెయ్యొద్దు పథకం ఉంది, అదేవిధంగా పెన్షన్లు జస్ట్ 3. ఇక డ్వాక్రా రుణమాఫీ అతను మోసం చేశాడు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, ఇదంతా అందరికీ తెలుసు. చెయ్యొద్దు పథకం ఎంత గొప్పతో తెలుసా? 75,000 రూపాయల పథకం అది, నీకే ఎందుకు ఇస్తున్నారో తెలుసా? నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఒక కుటుంబంలో 6 ఉంటే, 2 భార్యాభర్తలు, 2 పిల్లలు, 2 ముసలోళ్ళు. ఆ 75,000 ఎవరి చేతిలో డబ్బులు పెడితే కుటుంబం బాగుపడుతుందో తెలుసా? నీకే ఎందుకు ఇస్తున్నారు తెలుసా అంటే, ఏమో బాబు వాళ్ళు వేస్తుండ్రు, మేము తీసుకుంటాం అనేవారు. అమ్మ, నీకు ఇవ్వడానికి కారణం 2 పిల్లలకి ఇస్తే వాళ్ళకి అనుభవం ఉండదు. ముసలోళ్ళు అంటే వయసు అయిపోయి ఉంటాయి. ఒక్క 40 సంవత్సరాల వయసు దాటిన మహిళకి ఇస్తే సగం జీవితం తను చూసుంటుంది, కష్టసుఖాలు తనకు తెలుస్తాయి. నీ చేతిలో 70,000 పెడితే ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం బాగుపడడానికి. అదే మగవాళ్ళకి ఇస్తే అందులో సగం మంది 18,750 రూపాయలు పట్టుకొని ఎక్కడో పక్కన వైన్ షాపుకి పోయి అది అయ్యేంతవరకు వెనక్కి రాడాడు. అంటే ఊరకన ఇవ్వట్లేదు తల్లి 75,000 నీకోసం, నీ ద్వారానే కుటుంబం బాగుపడుతుంటే. అవును బాబు, మంచి ఆలోచన. అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. అది ఒక్కటే కాదు, వాళ్ళకి లోతుగా ఆలోచించే అవకాశం ఉంది. అమ్మఒడి పథకం ఉన్నది. పిల్లలు బాగా చదువుకుంటే తప్పితే పేదవాడు ఎప్పుడు డబ్బున్నాడు అవడు. డబ్బున్నాడు ఎంత డబ్బున్నా సంపాదిస్తాడు. దానికి ఉదాహరణ నేనే. మా పెదనాన్నలు, మా ఇంట్లోనే రాజకీయం ఉన్నది కదా, మా పెదనాన్నలు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ పిల్లలు చదవలే. మా చిన్నాన్న సమితి ప్రెసిడెంట్, వాళ్ళ పిల్లలు చదవలే. మా అమ్మ నాన్న నన్ను చదివించారు. చదివించడం వల్ల బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. చదువుకున్నాను, అమెరికా వెళ్ళాను, వెనక్కి వచ్చాను, నాకు పెద్ద కారు కొనుక్కున్నాను, మా అమ్మ నాన్నకు చిన్న కారు కొన్నాను.
అది అందరికీ చెప్తాను. మా అమ్మ నాన్న నాకు ఏ మేలు చేశారా? మీ పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ రాష్ట్రం మీరు పుట్టకపోతే పక్క రాష్ట్రంలో పుడితే మీ పిల్లలు చదివించమని ఎవరు డబ్బులు పంపించరు. అంటే మీరు కూడా బాగుపడాలని మీ పిల్లలు ఉద్యోగం తెచ్చుకుంటే మీరు కారులో తిరగాలన్నమ్మా ఆయన చేస్తున్నాడు. ఉత్తినే కాదు. గత ఎన్నికలకి ఈ 2024 ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఊపు అనేది, ఒక వేవ్ అనేది వచ్చింది. అలాగే రాజకీయ పార్టీలు కూడా డిఫరెంట్ రాజకీయ పార్టీలతో పోటీ పడ్డారు. కానీ 2024లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక 3 పార్టీలు ఎదుర్కొని మీరు నిలబడగలరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ దేశం పుట్టినాక ఎవడికి పేదోడికి ఒక ప్రభుత్వం ఇంత ఎప్పుడు చేయలే. 3 లక్షల కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా పేదోడికి వెళ్ళింది. ఇది ఎక్కడ చరిత్రలో జరగలే. ఈరోజు ఏ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకునే పరిస్థితులు శాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు కోరుకుంటారు ప్రజలు ఎప్పుడు ఓటేసేటప్పుడు. వ్యవస్థలో మార్పు, విధానంలో మార్పు 2 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నేను లీడర్ సినిమా చెప్తాను చాలామందికి. గతంలో ఉండేది వ్యవస్థ, జన్మభూమి కమిటీ అని. గతంలో వ్యవస్థలో ఎంతో అవినీతి ఉండేది. ఈరోజు ఒక్క పథకంకి ఎక్కడ రూపాయల లంచం ఉందా, రికమెండేషన్ ఉందా? వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు రియల్గా తీసుకొచ్చింది ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఇది భారతదేశంలో ఎవరు చేయలే. ఇప్పుడు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జీవన ప్రమాణాలు పెరిగినోడు, అన్నంతో ఈరోజు కూర పెట్టుకుంటాం జగనన్న వాళ్ళని చెప్పినోడు మిగతా థీరీలు, డిబేట్లు ఎవడు చూడడం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి దిగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినారు. థ్యాంక్ యూ.